Hi viewers, welcome to Markets at 11 AM. డీటెయిల్స్ లోకి వెళ్ళితే మార్కెట్స్ ట్రెండ్ కనుక ఈ రోజు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ రోజు నీ గ్యాప్ డౌన్ తో మార్కెట్ స్టార్ట్ చేయడం మనం చూసాము. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రిజైన్ చేయడం, ఎట్ ద సేమ్ టైం చూసుకున్నట్టయితే ఈ రోజు ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్న కారణం చేత కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ లో కొంత నెగిటివ్ ట్రెండ్ అనేది మనం చూస్తూ ఉన్నాం అనుకోవచ్చు. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంత వీక్ గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. బట్ లాస్ట్ ఒక 20 minutes బ్యాక్ నుండి కనుక చూసుకున్నట్టయితే ఒక మంచి రికవరీ అనేది మార్కెట్స్ లో రావడం మనం చూస్తున్నాం. బట్ స్టిల్ ఆన్ ద నోట్ కనుక చూసుకున్నట్టయితే స్టిల్ ఇంకా కొంత మార్కెట్స్ వీక్ గానే ట్రేడ్ అవుతూ కొంత కన్సాలిడేషన్ ఫేజ్ అనేది కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. సెన్సెక్స్ విషయానికి కనుక వస్తే నిన్నటి క్లోజింగ్ కి 375 పాయింట్స్ డౌన్ సైడ్ తో 34,584 వద్ద ఓపెన్ అయిన సెన్సెక్స్ ప్రస్తుతం కనుక చూస్తే 273 పాయింట్స్ నెగిటివ్ గా 34,686 వద్ద ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రీవియస్ క్లోజింగ్ కి అరౌండ్ 138 పాయింట్స్ డౌన్ సైడ్ తో కీ లెవెల్ అయిన 10,400 ని బ్రేక్ చేసి అరౌండ్ 10,350 సపోర్ట్ లెవెల్ వద్ద ఓపెన్ అవడం మనం చూసాము. బట్ ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే 10,400 అబోవ్ ట్రేడ్ అవుతూ వస్తోంది. నిఫ్టీ అరౌండ్ 74 పాయింట్స్ పాజిటివ్ గా 10,414 వద్ద ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని కనుక వస్తే నిన్నటి క్లోజింగ్ కి 500 పాయింట్స్ డౌన్ సైడ్ తో 25,602 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసినట్టయితే 345 పాయింట్స్ నెగిటివ్ సైడ్ తో 35,756 వద్ద ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయాన్ని కనుక వస్తే మిడ్ క్యాప్ బెస్ట్ కొంతవరకు మిక్స్డ్ గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. కొంత డిక్లైన్స్ హైయర్ సైడ్ లో ఉన్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ గా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కొంత మిక్స్డ్ బేస్ లోనే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అడ్వాన్సెస్ చూసినట్టయితే 758 గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 865 గా ప్రస్తుతం ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ నిఫ్టీ గెయిన్స్ అండ్ లూజెస్ లో కనుక వెళ్తే ఎస్ బ్యాంక్ టాప్ గెయినర్ గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. 4% పైగానే ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్నాలజీస్ లాంటి స్టాక్స్ ఒక 2 to 2.5% వరకు అప్ సైడ్ లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఒక 2% అండ్ సన్ ఫార్మా 1.82% వరకు పాజిటివ్ వెట్స్ లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ లూజెస్ లో కనుక చూసినట్టయితే హెచ్పిసిఎల్ 3.71%, టాటా స్టీల్ 2.5%, భారతీ ఎయిర్టెల్ 2.31%, ఐఓసి 2.20% అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ 2.5% వరకు నెగిటివ్ గా ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తున్నాయి. ఇక ఏషియన్ మార్కెట్స్ విషయాన్ని కనుక వస్తే ఏషియన్ మార్కెట్స్ లో కనుక చూస్తే ప్రస్తుతం కొంత మిక్స్డ్ ట్రెండ్ అనేది చూస్తున్నాం. లైక్ నిక్కై అండ్ స్ట్రైట్ టైమ్స్ కొంత నెగిటివ్ వేస్ లో ట్రేడ్ అవుతుండగా రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ చూసుకుంటే కొంత పాజిటివ్ గానే ట్రేడ్ అవడం చూస్తున్నాము. నిక్కై 78 పాయింట్స్ అండ్ స్ట్రైట్ టైమ్స్ అరౌండ్ 12 పాయింట్స్ వరకు నెగిటివ్ అవుట్లుక్ తో ట్రేడ్ అవుతుండగా హ్యాంగ్సెంగ్ 11 పాయింట్స్ అండ్ తైవాన్ ఇండెక్స్ 67 పాయింట్స్, కోస్పి 1 పాయింట్ అండ్ షాంఘై కాంపోజిట్ అరౌండ్ 7 పాయింట్స్ వరకు పాజిటివ్ గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇక ఎస్జిఎక్స్ నిఫ్టీ విషయానికి కనుక వస్తే 106 పాయింట్స్ నెగిటివ్ గా 10,411 వద్ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం ట్రేడ్ అవుతూ వస్తోంది. ఇక డాలర్ తో రూపీ వాల్యూ కనుక చూసుకున్నట్టయితే 1.5%, 1.5% డౌన్ సైడ్ తో 72.46 వద్ద ఈరోజు నెగిటివ్ నోట్ తో ఈరోజు ఇండియన్ రూపీ డేని స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ లో కనుక చూస్తే మ్యారికో అరౌండ్ 3%, గ్లెన్మార్క్ 2.88%, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 2.5%, అదానీ ఎంటర్ప్రైజెస్ అండ్ అజంతా ఫార్మా లాంటి స్టాక్స్ నియర్లీ ఒక 2.5% వరకు పాజిటివ్ గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూస్తే Rain Industries 4.18% and Hexaware Technologies 3.79% and Diwan Housing 3.33%, Panasonic Carbon and Suprajit Engineering లాంటి స్టాక్స్ 2.5 to 3% మధ్య పాజిటివ్ మొమెంటమ్ లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఓవరాల్ గా మార్కెట్స్ పై విశ్లేషణ అందించేందుకు అలాగే ఎలక్షన్ ట్రెండ్ పై కూడా అభిప్రాయం తెలియజేసేందుకు ప్రెజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్ కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే వీఆర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963155572 నెంబర్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. సో మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ శేషు గారు. హలో అండి. ఈరోజు మనం ఎలక్షన్ రిజల్ట్స్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. అండ్ మనం డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా శేషు గారు అందరూ కూడా కొంతవరకు కాంగ్రెస్ వైపే కాంగ్రెస్ కొంత మెజారిటీ సాధించే అవకాశం ఉందని కూడా చెప్పారు. బట్ మనం డిస్కస్ చేసుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా మీరు చూసినట్టయితే టీఆర్ఎస్ఏ ఎక్కువగా మెజారిటీ సాధించే అవకాశం ఉంది, టీఆర్ఎస్ఏ లీడ్ రోల్ పోషించే అవకాశం ఉంది అని అన్నారు. అండ్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా వచ్చిన రిజల్ట్స్ ప్రకారం చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ఏ ప్రస్తుతం టాప్ లీడింగ్ రోల్ అనేది పోషిస్తూ ఉండడం మనం చూస్తున్నాము. అరౌండ్ టీఆర్ఎస్కి ఒక 89 సీట్స్ వరకు ఉండగా కాంగ్రెస్ ఒక 32, 30+, 35+ వరకు కూడా ఆ రేంజ్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సో ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఈ మనకి టీఆర్ఎస్ఏ ప్రజెంట్ ఇప్పటివరకు కూడా మెయిన్ లీడ్ అనేది పోషిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం మార్కెట్స్ ఇంపాక్ట్ కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ కొంత నెగిటివ్ సైడ్లో ఓపెన్ అయిన మార్కెట్స్
బాగా డౌన్ సైడ్లో ఓపెన్ అయిన మార్కెట్స్ అక్కడ నుండి కూడా చూసుకున్నట్టయితే ఒక మంచి రికవరీ అనేది కూడా మనం సాధించడం చూసాము. కొంత ఈ ఎలక్షన్స్ ఇంపాక్ట్ అనేది మార్కెట్స్ ఇక్కడ ఎలా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటారు, ఓవరాల్గా ట్రెండ్ అనేది కూడా ఎలా ఉండే అవకాశం ఉందంటారు, అండ్ ఎలక్షన్స్పై మీ విశ్లేషణ అంటారు? అంటే ఒకటండి, ఇక్కడ రెండుగా చూడాల్సి ఉంటుంది. ఒకటి ఫస్ట్ మనకి లోకల్ ఎలక్షన్స్, అంటే మన తెలంగాణ ఎలక్షన్ రిజల్ట్ కానీ చూసుకుంటే ఇది నేషనల్ అంటే అటు మోడీ నేషనల్ మీద పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. బట్ ఈ ఎలక్షన్స్ అనేది మాత్రం ఇక్కడ అటు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొంచెం ప్రభావం చూపించవచ్చు. అయితే అందరూ కూడా ఊహించింది ఏంటంటే బాగా 50-50 ఛాన్సెస్ ఈక్వల్గా ఇచ్చారు. ముందు లాస్ట్ ఒక టూ మంత్స్ ముందు 2 months వరకు ఒక ట్రెండ్ ఉంది, 2 months తర్వాత ఒక ట్రెండ్ ఉంది. 2 months ముందు అయితే టీఆర్ఎస్ గెలవచ్చు అని అందరూ అనుకున్నారు. మనకి మీడియా కానివ్వండి, తర్వాత ఈ సెఫాలజిస్టులు, తర్వాత సోకాల్డ్ ఎనలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా వరకు ఈక్వల్గా ఇచ్చారు. తర్వాత లాస్ట్ కొన్ని రోజులుగా అయితే అసలు కాంగ్రెస్ గెలవడం చాలా ఖచ్చితంగా అని కూడా చెప్పడం జరిగింది. అయితే తీరా రిజల్ట్ కానీ చూసుకుంటే మనకి టీఆర్ఎస్ కంప్లీట్గా వన్ సైడెడ్ అంటాం కదా, వన్ సైడ్గా మన క్లీన్ స్వీప్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో చూసుకుంటే 63 seats టీఆర్ఎస్ గెలిచింది. ప్రస్తుతానికి చూసుకుంటే మనకి 90+ seats దాకా టీఆర్ఎస్ లీడింగ్లో ఉంది. ఇంకోటి టీఆర్ఎస్ లీడింగ్లో ఉన్న సీట్లు కానీ చూసుకుంటే ఏవైతే అసలు టీఆర్ఎస్ గెలవదని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే వదిలేసుకున్న సీట్లలో కూడా టీఆర్ఎస్ ఈరోజు లీడింగ్ ఉంది. తర్వాత మరీ ముఖ్యంగా అటు హైదరాబాద్ అంటే రంగారెడ్డి, తర్వాత మన సిటీస్ ఏదైతే ఉందో సిటీ లోపల సీట్లు ఉన్నాయో వాటిట్లో కూడా చాలా వరకు అన్ని మెజారిటీ సీట్స్ అనేది కూడా టీఆర్ఎస్ లీడింగ్లో ఉంది. క్లీన్ స్వీప్ అనమాట. అంటే ఈ 5 ఏళ్లలో మనం చూసాము 4.5 సంవత్సరాల్లో కేసీఆర్ మరి ముఖ్యంగా ఒక బ్రాండ్ అనేది బిల్డ్ చేశారు. అంటే పార్టీ పరంగా మంచి బ్రాండ్ బిల్డ్ చేశారు. ప్రధానంగా గెలవడానికి ప్రధానంగా ఒక కారణం ఏంటంటే ఈ స్కీమ్స్ ఏవైతే పెట్టారో అవి ఒకటి కారణం అని చెప్పొచ్చు. అంటే ఎకరాకి 4,000 ఇవ్వడం అదొకటి. తర్వాత రెండోది ఇంకోటి ఏంటంటే 24 hours పవర్ సప్లై ఒకటి. తర్వాత ఇటువంటి స్కీమ్స్ పవర్ అనేది ఈవెన్ సిటీలో కూడా పవర్ కట్ అనేది లేదు, ఈవెన్ సమ్మర్లో కూడా పవర్ కట్ లేదు. సో దీనివల్ల అందరూ కూడా వాళ్ళకి ఈ స్కీముల ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వైపు ఓటు వేయడము ఉంది. అయితే కొంచెం నెగిటివ్ యంగ్స్టర్స్లో కొంచెం నెగిటివ్ ఓటు ఉంది. అది పక్కన పెడితే ఓవరాల్గా పాజిటివ్ ఓటు అనమాట. 5 ఏళ్ళు రూల్ 4.5 ఏళ్ళు రూల్ చేసి మళ్ళీ ఎలక్షన్స్లో ముందు ఎలక్షన్స్కి వచ్చి గెలవడం అనేది చాలా వరకు జరగదు. బట్ ఈ మన తెలంగాణలో మాత్రం ఆ విధంగా జరిగింది. అంటే ముందు ఎలక్షన్స్కి వెళ్ళి గెలవడం అనేది. బట్ ఏది అయినప్పుడు కూడా ఈ ఎలక్షన్స్ అనేది ఒక చారిత్రాత్మక ఎలక్షన్స్ అని చెప్పొచ్చు. టీఆర్ఎస్ ఈ విధంగా గెలుస్తుంది ఎవరు ఊహించలేదు. బట్ దానికన్నా ఎవరు ఊహించిన దానికన్నా ఎక్కువ సీట్లు గెలవడం అనేది సర్ప్రైజింగ్గా కనపడుతుంది. ఇక సెంట్రల్ విషయానికి వస్తే కానీ చూసుకుంటే ఇది ఊహించిందే అండి. ఎందుకంటే అటు మధ్యప్రదేశ్లో 15 ఏళ్ల నుంచి బీజేపీ రూలింగ్లో ఉంది. ఆ తర్వాత ఇటు ఛత్తీస్గఢ్లో కూడా 10 ఏళ్ల నుంచి రూలింగ్లో ఉంది. రాజస్థాన్లో మాత్రం 5 ఏళ్ల నుంచి రూలింగ్లో ఉంది. కాబట్టి అంతా కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. అది ఊహించిందే. దానికి ఆల్రెడీ మనకి లాస్ట్ ఫ్యూ డేస్గా మార్కెట్ పడుతూ వచ్చింది. దాంతోపాటు మనకి ఆర్బీఐ గవర్నర్ రిజిగ్నేషన్ చేయడం ఇది కూడా ఒక నెగటివ్ మార్కెట్స్కి చాలా వరకు. సో ఇవన్నీ కూడా నెగటివ్స్ కారణంగా లాస్ట్ 3 రోజుల్లో మనకి ఒక 400 పాయింట్లు పడింది. ఈ రోజు కూడా చూసుకుంటే ఓపెనింగ్ ఒక 130 పాయింట్స్ దాకా గ్యాప్ డౌన్ అవుతాయి. అక్కడి నుంచి ప్రస్తుతానికి చూసుకుంటే మళ్ళీ 10,400 పైన నిఫ్టీ రావడం చాలా వరకు పాజిటివ్ అంశం. ఏదైనా కూడా రానున్న రోజుల్లో ఈ 10,400 కానీ బ్రేక్ కాకుండా ఉంటే ఇక్కడ షార్ట్ టర్మ్కి ఆగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ 10,400 లెవెల్స్ని కానీ బ్రేక్ అయితే మార్కెట్స్ మరింత వీక్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఓకే శశి గారు, కాల్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి ఉపేంద్ర. హలో, యా చెప్పండి ఉపేంద్ర. హలో 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 మీ వాయిస్ వినిపించట్లేదండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? యా చెప్పండి ఉపేంద్ర. ఎన్బిసిసి ఏ లెవెల్లో హోల్డ్ చేస్తున్నారు? ఓకే అండి, ఇది షార్ట్ టర్మ్కి తీసుకున్నారా మీరు, లాంగ్ టర్మ్కి తీసుకున్నారా? ఓకే 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 అండి. శశి గారు ఎన్బిసిసి అరౌండ్ 70లో తీసుకున్నారు. అగైన్ ఈ లెవెల్లో మరిన్ని స్టాక్స్ని యాడ్ చేసుకో ఎన్బిసిసిలో మళ్ళీ ఇంత యాడింగ్కి వెళ్ళొచ్చు అంటారా అని అడుగుతున్నారు. ప్రస్తుతానికి ఎన్బిసిసి మీరు హోల్డ్ చేయండి. ఎందుకంటే మీరు 70లో తీసుకున్నారు.
మళ్ళీ 72 లెవెల్స్ వెళ్ళడం అనేది చాలా టైం పట్టొచ్చు. ప్లస్ అట్లానే ఇక్కడ నుంచి అంటే కొంచెం పడ్డానికి కూడా అవకాశం ఉందండి. ఆల్రెడీ మనకి చూస్తున్నాం ఇది 60 తర్వాత 50 తర్వాత ఎక్కడ ఏ లెవెల్స్ కూడా ఆగటం లేదు. ప్రధాన కారణం ఏంటంటే నెక్స్ట్ ఒక ఈ కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రా కంపెనీస్కి నెక్స్ట్ ఒక 6 నుంచి ఒక 1 ఇయర్ వరకు గడ్డు కాలంగానే ఉండొచ్చండి. పెద్దగా పెరగకపోవచ్చు, మధ్యలో ర్యాలీస్ రావచ్చు, బట్ సస్టైన్ కావు. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మీరు యావరేజ్ చేసుకోవాలనుకుంటే ఈ సెక్టార్లో ద బెస్ట్ కంపెనీ NBCC అని చెప్పొచ్చు. డెట్ లేదండి, ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్ అవుతున్నాయి పడే కొద్దీ. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం యావరేజ్ చేసుకోండి. అరౌండ్ 42 లెవెల్స్ ఒకసారి టెస్ట్ చేయొచ్చండి. అక్కడ మీరు యావరేజ్ స్టార్ట్ చేయమని చెప్తాను. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే బ్యాంక్స్ విషయాన్ని కనుక వచ్చినట్టయితే ఉర్జిత్ పటేల్ రిజిగ్నేషన్ కారణం చేత కూడా చూసుకున్నట్టయితే బ్యాంక్స్ కొంత రియాక్ట్ అవ్వడం అనేది మనం చూస్తున్నాము. బట్ మార్నింగ్కి ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే బ్యాంక్స్లో కూడా ఒక రికవరీ అనేది చూస్తున్నాము. బ్యాంక్స్ ఆల్మోస్ట్ ఒక 500 పాయింట్స్ డౌన్ సైడ్లో రావడం చూస్తున్నాము మార్నింగ్. బట్ ఇప్పుడు కనుక చూసుకుంటే ఒక మంచి రికవరీ అనేది కనిపిస్తూ ఉంది. PSU బ్యాంక్స్ పాజిటివ్ సైడ్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ ప్రైవేట్ బ్యాంక్స్లో కొంత మిక్స్డ్ ట్రెండ్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా బ్యాంక్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అండ్ ఈ రోజు పరంగా చూసుకున్నట్టయితే బ్యాంక్స్ ఎలా మూవ్ అవ్వచ్చు అంటారు? ముఖ్యంగా ఈ ఉర్జిత్ పటేల్ రిజిగ్నేషన్ న్యూస్ కారణం చేత కూడా ఎలా రియాక్ట్ అవ్వచ్చు అంటారు బ్యాంక్స్? ఆల్రెడీ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ న్యూస్ అంటే ఇప్పుడు కూడా స్టాక్ మార్కెట్ ఎట్లుంటుందంటే అండి, న్యూస్కి రాకముందు ఆల్రెడీ రియాక్ట్ అయిపోతుంది. తర్వాత న్యూస్ వచ్చినాక ఏమవుతుందంటే అంటే ఆ న్యూస్ సడన్ న్యూస్ అయితే దానికి ఇమీడియట్ రియాక్షన్ ఉంటుంది. న్యూస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రేపటి నుంచి RBI గవర్నర్ రిజిగ్నేషన్ని మార్కెట్ మర్చిపోతుంది. నెక్స్ట్ ట్రిగ్గర్ ఏంటి చూస్తుంటుంది. సో ఇప్పుడు ఏంది, ఎలక్షన్స్కి ముందు మార్కెట్ మనకి పడింది. ఎలక్షన్స్ రిజల్ట్ ఈరోజు వచ్చాయి. ఎలక్షన్స్ రిజల్ట్ ఏవైతే బీజేపీకి నెగిటివ్ వచ్చాయో దాన్ని ఆల్రెడీ మార్కెట్ టైం బీయింగ్, అది కూడా చెప్తున్నాను, టైం బీయింగ్ అంటే ప్రస్తుతానికి మార్కెట్ డిస్కౌంట్ చేసుకుంది. డిస్కౌంట్ అయిపోయింది. ఈ లెవెల్ 10,200 నుంచి 10,400 ఆ లెవెల్స్లో మార్కెట్ ఈ ఎలక్షన్స్కి మార్కెట్ ఈ లెవెల్స్కి డిస్కౌంట్ అయిపోయింది అనమాట. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మళ్ళీ నెక్స్ట్ ట్రిగ్గర్ ఏంటని చూడాలి, గ్లోబల్ మార్కెట్ చూడాలి. ఏదైనప్పుడు కూడా ఈ విధంగా RBI గవర్నర్ రిజిగ్నేషన్ చేయడము ఇవన్నీ కూడా 1 మంత్ బ్యాకే మనకు వచ్చాయి న్యూస్లు. దానికి అప్పుడే మార్కెట్ డిస్కౌంట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈరోజు నిన్న సడన్గా న్యూస్ వచ్చింది కాబట్టి మార్కెట్ అవర్స్ అయిపోయినాక మార్కెట్ అవర్స్ అయిపోయినాక ఇది కొంచెం ఇమీడియట్ రియాక్షన్ చెప్పొచ్చు. బట్ ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతానికి నా ఉద్దేశం ప్రకారం బ్యాంక్ నిఫ్టీ అనేది లో నుంచి రికవర్ అయింది. ఇమీడియట్గా ట్రెండ్ అయితే ఈరోజు లో చూసుకుంటే 25,700 దాకా వచ్చింది. మళ్ళీ 26,200 దగ్గర బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ అనేది ఉంది. అది దాటి దానిపైన వస్తేనే సస్టైన్ ర్యాలీ ఉంటుంది, లేదా కొంచెం వీక్గానే ఉండొచ్చు షార్ట్ టర్మ్ ట్రెండ్. బై అండ్ లార్జ్ చెప్పాలంటే ఈ నెలలో డిసెంబర్ నెలలో మార్కెట్స్ వీక్గానే ఉండొచ్చు. అయితే దానికి ముందు ఒక ర్యాలీ మళ్ళీ క్లోజర్గా 10,600కి వెళ్ళన్నా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ రావచ్చండి. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు. హలో హలో యా చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే 10,100 చూడండి. మరీ అంత దూరంగా మీరు ఎందుకంటే ఆల్రెడీ 10,800 నిఫ్టీ ఉండేది, 10,800 నుంచి నిఫ్టీ పడుతూ వచ్చింది. కాబట్టి మళ్ళీ 10,100 అంటే ఇక్కడ నుంచి ఇంకా 400-500 పాయింట్లు పడుతుంది అంటే ఓకే, పడదు అని నా పర్సనల్ ఒపీనియన్ అండి. అంటే మార్కెట్లో ఏమైనా జరగవచ్చు. అంటే మనం ప్రాక్టికల్ అంటే నేనేదో ఒక లెవెల్స్ చెప్పేసి వేగ్గా ఈ లెవెల్ బిలో ఉంటే వీక్ ఉంటుంది, ఆ లెవెల్ పైన ఉంటే స్ట్రాంగ్ ఉంటుంది, ఇవన్నీ చెప్పడం లేదండి. కాబట్టి అంత దూరం అయితే రాకపోవచ్చు. కాబట్టి మీరు ఇప్పుడు ఈ మధ్యకాలపు లోస్లో ఈరోజు మార్కెట్ ఉంది కాబట్టి ఒకసారి మీ పుట్ ఆప్షన్స్ని క్లోజ్ చేసుకోమని చెప్తాను. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్నంతా కూడా నిఫ్టీ టాప్ లూజర్గా ట్రేడ్ అవుతూ బాగా డౌన్ సైడ్లో అరౌండ్ ఒక 4 to 5% వరకు డౌన్ సైడ్లో ట్రేడ్ అయిన రిలయన్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా కొంత కరెక్షన్ ట్రెండ్ని కొనసాగించడం చూస్తున్నాము. ఒక 2 to 2.5% వరకు ఈ స్టాక్ డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ఇది ఉన్న ఈ లెవెల్ నుంచి కూడా మరింత కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అట్ ద సేమ్ టైం ఒక సపోర్ట్ అనేది ఎక్కడ ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? కొంత ఈ కరెక్షన్స్లో రిలయన్స్ బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? రిలయన్స్లో రిలయన్స్ దగ్గర 1140, 1150 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చిందండి. 1000 ఈరోజు లోగా చూసుకుంటే 1059, 1060. సో 1060 ఆ ఏరియాలో సపోర్ట్ షార్ట్ టర్మ్కి ఉండొచ్చు. ఈరోజు వచ్చిన లోస్ అనేది షార్ట్ టర్మ్ ఉండొచ్చు. క్లోజర్గా 1100 దాకా 1106 to 1112 దాకా వెళ్ళొచ్చు. అక్కడ ఎగ్జిట్ కమ్మంటాను. ఇప్పుడు పిక్ చేసుకోవచ్చు. చిన్న షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ కోసం ఇక్కడ పిక్ చేసుకోమంటాను. ఒక 15 to 20 రూపీస్ అప్ ట్రెండ్ కోసం పిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ చూద్దాం. శ్రీకాంత్ కాలర్ ఉన్నారు. హలో
యా చెప్పండి సంతోష్. గుడ్ మార్నింగ్ అండి. ఏమన్నారు? రామ్కీ ఇన్ఫ్రా. రామ్కీ ఇన్ఫ్రా, ఓకే ఓకే చెప్పండి. రామ్కీ ఇన్ఫ్రా అనేది ఒకటే అండి. రామ్కీ ఇన్ఫ్రా మీద పెద్దగా ఏమీ పడదండి. అది యాక్చువల్గా రామ్కీ ఇన్ఫ్రా ఫండమెంటల్స్ ఒకప్పటికి ఇప్పటికీ చాలా స్ట్రాంగ్ అయినాయి. ఎటువంటి ప్రభావం ఉండదు. ఇంకా చెప్పాలంటే పాజిటివ్ ప్రభావమే ఉంటుంది కానీ నెగిటివ్ ప్రభావం అయితే పెద్ద ఉండదండి. రామ్కీ ఇన్ఫ్రాలో తర్వాత ఫండమెంటల్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా బాగా ఇంప్రూవ్ అయినాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మిడ్ క్యాప్లో మనకి బయింగ్ లేదండి. కాబట్టి షార్ట్ టర్మ్ ట్రెండ్ మీరు ఎలక్షన్స్తో పెద్దగా దానికి దీనికి సంబంధం ఏం లేదండి. అంటే కొంచెం పొలిటికల్గా ఉంటుంది, అది పక్కన పెడదాం. అది మనం డిస్కషన్ స్టాక్ స్పెసిఫిక్ వెళ్ళకూడదు. బట్ దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనకి ప్రస్తుతానికి డౌన్ ట్రెండే ఉంది ఈ స్టాక్ అయితే. ఇంకొంచెం డౌన్ ట్రెండ్ రావచ్చు. బట్ నెక్స్ట్ బుల్ మార్కెట్లో రామ్కీ ఇన్ఫ్రా డెఫినెట్గా నేను అనుకోవడము చాలా స్ట్రాంగ్గా పెరగడానికి అవకాశం ఉందండి. కేకేఆర్ లాంటి ఇన్వెస్ట్మెంట్స్, కేకేఆర్ లాంటి గ్రూప్ వాళ్ళు కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కూడా. కాబట్టి ఇటువంటి పాజిటివ్ అంశాలు ఉన్నాయి. లాంగ్ రన్కి అయితే రామ్కీ ఇన్ఫ్రాని మీరు హోల్డ్ చేసుకోవచ్చు. కానీ నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హలో, నమస్తే అండి. అడగండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సన్ఫార్మా 400లో తీసుకున్నారు. షార్ట్ టర్మ్ మీతో తీసుకున్నారా? ఓకే అండి. ఫస్ట్ థింగ్ మీరు సన్ఫార్మాని మీరు ఎగ్జిట్ కాండి, ఇమీడియట్గా ఎగ్జిట్ కాండి. రేపెల్లుండిలో మీరు స్టాక్ నుంచి ఎగ్జిట్ కాండి. పెరగొచ్చేమో అండి. బట్ నేనైతే పర్సనల్గా సజెస్ట్ చేయను. నేను ఈ స్టాక్ని ఎట్లా మీరు TV5లో ప్రోగ్రామ్ చూస్తుంటే లాస్ట్ 4 ఏళ్లలో ప్రతి సందర్భంలోనూ ప్రతి ప్రోగ్రాంలో కూడా దీని మీద పాజిటివ్గా లేను. ప్రతిసారి నేను రీజన్స్ చెప్పాల్సిన అవసరం లేదండి ఎందుకు వద్దంటున్నాను. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మీరు ఫార్చునేట్గా లోలో కొన్నారు కాబట్టి మీకు ఎంతో కొంత 5% 6% ప్రాఫిట్స్ రావచ్చు. వచ్చినప్పుడు ఎగ్జిట్ కాండి. ఓకే, నేను నెక్స్ట్ మెయిల్ చూద్దాం. హలో, సారీ, కాలర్ ఉన్నారు. I want to know about Virinci Technology. So, can you just ask your guests to brief about how the company is performing? What would be the long-term growth and what should I put as target money for long-term return? Are you holding the position in this? No, I am planning to buy it. So Yeah, okay. For the long term? Yeah. Okay. చూడండి, విరించి టెక్నాలజీస్ అనేది ఇది ఫండమెంటల్గా అసలు ఆ స్టాక్ గురించి పెద్దగా ఏం లేదండి. ఫండమెంటల్స్ ఈ స్టాక్లో ఇటు మీరు ఫండమెంటల్స్ గురించి అడిగారు. ఫండమెంటల్స్ గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదండి. పూర్తిగా ఆపరేటెడ్ డ్రివెన్ స్టాక్ అండి ఇది. మనం చూసాము 200 దాకా వెళ్ళింది ఒక టైంలో. మీకు తెలుసుంటే మీరు కీన్గా ఈ స్టాక్ని చూసే వాళ్ళైతే అబ్జర్వ్ చేసే వాళ్ళైతే 200కి వెళ్ళి బిలో 100కి వచ్చింది. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 140కి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఐటీ కంపెనీస్లో కొంచెం ర్యాలీ కారణంగా కొంత పెరిగింది. అంతకుమించి ఇది బాగా పూర్తిగా స్పెక్యులేషన్ అనేది ఈ స్టాక్లో ఉంటుందండి. కాబట్టి దీన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాను నేను పర్సనల్గా. ఇటువంటి స్టాక్స్లో ఒకసారి ఇరుక్కుపోయారంటే మళ్ళీ బయటపడడం కష్టము, అవాయిడ్ చేయండి. ఓకే అండి, మెయిల్స్ కూడా చూద్దాం. కాల్స్తో పాటుగా వివేక్ జోషి మెయిల్ చేశారు. బ్యాంక్ నిఫ్టీ 25,500 పుట్ ఆప్షన్స్ ఇష్యూ గారు 250లో తీసుకున్నాను. ఇది ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? మీ అవుట్లుక్ ఏంటి, మీ వ్యూ ఏంటి అని అడుగుతున్నారు. బ్యాంక్ నిఫ్టీ 25,500 పుట్ 25,500 పుట్స్ 250లో తీసుకున్నారు. అంటే మంత్ మన ఈ డిసెంబర్కి 13th December 13th డిసెంబర్దా? యా. ఎంతలో తీసుకున్నారు? 25,500 పుట్ని 250లో. ఓకే అండి, ప్రస్తుతానికి 82 రూపీస్లో 25,500 మీరు అడిగితే 850లో ఉంది. ఈ 13th డిసెంబర్ది అయితే మీరు ఎప్పుడు తీసుకున్నారా అది మీరు కరెక్ట్గా నాకైతే తెలియదండి. 13th డిసెంబర్ది అయితే మాత్రం మీరు ఎగ్జిట్ కమ్మనే చెప్తాను. కొంచెం మార్కెట్ కొంచెం పెరగడానికి అవకాశం ఉంది. 25,500 బిలో వస్తుంది అయితే నేను అనుకోనండి. ప్రస్తుతానికి అయితే ఒక చిన్న ర్యాలీ బ్యాంక్ నిఫ్టీలో రావచ్చు. కానీ నెక్స్ట్ మెయిల్ చూద్దాం.
బట్ ఆ కాలర్ కూడా వెయిట్ చేస్తున్నారు. కాల్ తీసుకుందాము. ముందుగా అభిరామ్ కాలర్ ఉన్నారు. హలో, యా గుడ్ మార్నింగ్ అభిరామ్, అడగండి. ఎంతలో హోల్డ్ చేస్తున్నారండి రెండు కూడా? ఓకే, అంటే ప్రకాష్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే ఓకేనండి, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. బట్ యావరేజ్ అయితే ఇంకా కొంచెం, ఎందుకంటే ఎప్పుడు యావరేజ్ చేయాలంటే మనం ఆ స్టాక్ ఇంకా పడదు, మనకి ఇక్కడ నుంచి ఇంకా పెరిగే అవకాశాలు, సరే పడే అవకాశాలు పెద్దగా లేవు అనుకున్నప్పుడు మీరు యావరేజ్ చేసుకోవాలండి. బట్ సిచ్యువేషన్ అట్లా లేదు. మనకి నెక్స్ట్ 6 నుంచి 8 నెలల్లో బాగా ఇంకా డౌన్ ట్రెండ్ అనేది స్టాక్స్లో రావచ్చు. మనం చూస్తున్నాం ఇది 270 నుంచి 140లో వరకు వచ్చి కొన్ని రోజులు 140లో ఆగింది. చాలామంది ఇక్కడ ఆగుతుంది అనుకుంటే నేను చెప్పాను ఇంకా పడడానికి అవకాశం ఉంది. 120 ఈవెన్ 105 టార్గెట్స్ ఇచ్చాను ఆ టైంలో, అది కూడా బ్రేక్ అయ్యింది ఇప్పుడు. సో ఇప్పుడు 74 ఉంది, ఈరోజు 5% పెరిగింది. ఇక్కడ నుంచి మా అయితే నేను అనుకోవడం 60-64 ఆ లెవెల్లో ఆగొచ్చేమో అనిపిస్తుంది. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ఉంటే మీరు అది కూడా 60 ఆ నెలలో కొంచెం యావరేజ్ చేయండి. ఇంకా సన్ ఫార్మా మీద యావరేజ్ చేయడం అనేది అంత కరెక్ట్ అని నేను అనుకోను. అయితే ఈ లెవెల్ నుంచి కొంచెం 460 నుంచి 480 దాకా ఓవర్ పీరియడ్లో ర్యాలీ రావచ్చు. అది ఎగ్జిట్ కావడానికి అక్కడ ఎగ్జిట్ అవుతానంటే సన్ ఫార్మాలో కూడా మీరు యావరేజ్ చేసుకోండి. బట్ సన్ ఫార్మాలో మీరు కంటిన్యూగా ఉండకండి, ఎక్కువ కాలం హోల్డ్ చేయకూడదండి ఆ స్టాక్ని. మళ్ళీ ఈ స్టాక్ కిందకి రావడానికి అవకాశం ఉంటుంది. ఒక ట్రేడింగ్ కోసం అయితే మీరు సన్ ఫార్మాలో కొనుక్కోమని చెప్తాను. కానీ చంద్రశేఖర్ మెయిల్ చేశారు, అశోక్ లేలాండ్ ఫ్రమ్ ద పాస్ట్ 2 years హోల్డ్ చేస్తూ ఉన్నాను, సో ఈ లెవెల్లో ఇంకా యాడ్ చేసుకోవచ్చు అంటారా అని అడుగుతున్నారు శశి గారు. ఇఫ్ సో బయింగ్ ప్రైస్ లెవెల్స్ అడుగుతున్నారు. చూడండి, ప్రస్తుతానికి అశోక్ లేలాండ్ 100 ఈజీగా బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. కొంచెం వెయిట్ చేయండి. అశోక్ లేలాండ్ ఇప్పుడే తొందరపడి ఆడాడిపడి కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదని అనుకుంటాను. మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 92 నుంచి 88 మధ్యకి రావచ్చు. ప్రస్తుతానికి మీరు పాతకాలపు స్టేర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మీరు ఎప్పుడో 2 years నుంచి హోల్డ్ చేస్తున్నారో అవన్నీ కూడా హోల్డ్ చేయండి. మరి యావరేజ్ అయితే ఇప్పుడే వద్దు, కొంచెం వెయిట్ చేయండి. ఒక శశి గారు, ఇక మార్కెట్స్ ట్రెండ్లో కనుక వెళ్ళినట్టయితే మార్కెట్స్లో ఒక మంచి రికవరీ అనేది చూస్తున్నాము. ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ నిఫ్టీ అరౌండ్ ఒక 40 points వరకు కూడా ఒక అప్సైడ్ మూవ్ అనేది రావడం చూస్తున్నాము. అండ్ బ్యాంక్స్ కూడా చూసుకున్నట్టయితే మంచి రికవరీ అనేది కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా సెక్టర్స్ వైజ్లో, స్టాక్స్ వైజ్లో కూడా చూసుకున్నట్టయితే రికవరీ అనేది మనం చూస్తున్నాము. బట్ మెటల్స్ కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ కొద్ది రోజులుగా కూడా చూసుకున్నట్టయితే మెటల్స్ అవుట్ షైన్ అవ్వడం మనం చూస్తున్నాము. మీరు అన్నట్టుగానే లాస్ట్ కొద్ది రోజులుగా కూడా మెటల్స్లో ఒక కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది కూడా. సో ముఖ్యంగా కనుక చూసుకుంటే ఆల్రెడీ మెటల్స్లో పొజిషన్స్ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? అండ్ రానున్న రోజుల్లో మెటల్స్ ఇంకా ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? నేను కూడా మెటల్స్ ఇంకా పడవచ్చు అండి. టాటా స్టీల్కి మనం చెప్పిన టార్గెట్స్ 520 అన్నాము, 520 బిలో కూడా వచ్చేసింది. తర్వాత వేదాంత 192 అన్నాము, 192 బిలో కూడా వచ్చేసింది అని అనుకోవడం ఇంకా కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ హిండాల్కో 200 కూడా బ్రేక్ కావచ్చు. సెల్లాన్ ర్యాలీస్ అని చెప్తాను మెటల్స్. థ్యాంక్ యూ శశి గారు. సో వ్యూయర్స్, ప్రెజెంట్ మార్కెట్స్ ట్రెండ్ ఒకసారి చూస్తే నిఫ్టీ 7 points నెగిటివ్గా 10,481 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ అరౌండ్ 39 points నెగిటివ్ సైడ్తో 34,919 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 92 points నెగిటివ్ సైడ్తో 26,010 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తుంది. సో ఇది వాళ్ళ మార్కెట్స్ అట్ 11 AM. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ముందుంటాం. స్టే విత్ us. ఆ మేధావులు కార్పొరేట్ సెక్టర్ తెలంగాణ ఆల్టర్నేటివ్ మీరు చూపించలేకపోయారు. తెలంగాణ లీడర్ ని అనేది ఆయన వన్ ఆఫ్ ది రీజన్ చెప్తున్నా. ఈ స్వయం ప్రకటిత మేధావులు ఏం చేస్తారంటే కార్పొరేట్ సెక్టర్ లెక్క